పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని తండ్రి ప్రభా నీ ప్రేమ ద్వారా ప్రేమించి తిరిగి తండ్రి ప్రభా ఈ సాయంకాల రాత్రికాల సమయంలో నీ పాదశంలోనికి తండ్రి ప్రభా నైనా నేను స్తుతిస్తూ నీ పరిశుద్ధ వాక్కులో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకుంటూ నైనా ఎవరి వద్దకైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో అప్పుడు తండ్రి ప్రభా ఆ పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యంలోనికి నడిపించబడతారని మేము సెలవిచ్చి ఉన్నాం. నీ పరిశుద్ధ గ్రంథములో నుంచి తండ్రి ప్రభా నీ యొక్క బోధ జరుగుతూ ఉందని కూడా మేము సెలవిచ్చి ఉన్నావు కనుక ఆ విధముగా తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మలో ఈ కోడికలంతటిని కూడా నీ మహిమ నిమిత్తం జరిగించుకొని తండ్రి ప్రభా పరిశుద్ధాత్మలో మీరు మాట్లాడే ప్రతి మాట తండ్రి ప్రభా చెవి గలవాడు విందు కాక మేము సెలవిచ్చి ఉన్నాం. ఆ విధముగా తండ్రి ప్రభా ఫిలదెల్ఫియా సంఘమైనటువంటి మేమందరము కూడా మాకు కలిగినటువంటి దాన్ని మీరు గట్టిగా పట్టుకోనండి. ఎందుకనగా నేను మీకు జీవ కిరీటమును ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను సెలవిచ్చిన ఆ విధంగా తండ్రి ప్రభా నేను జీవ కిరీటమును మేము సొంతం చేసుకునేటటువంటి విధముగా తండ్రి ప్రభా ఈ వాక్కును వినటానికి తండ్రి ప్రభా సిద్ధపరచబడుతూ ఉంటుండగా అటు సిద్ధపాటులోనికి మీరు నడిపించి తండ్రి ప్రభా నేను తండ్రి ప్రభా లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలు తండ్రి ప్రభా వారి అవసరతల కలుగు తీరుస్తూ వారి ప్రార్థన విజ్ఞాపన మొరలను కూడా మీరు ఆలోచించండి. నేను అందరికీ ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి ఆరోగ్యాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మీరు ఇచ్చే ప్రతి ఈవిని తండ్రి ప్రభా నీ కొరకు తండ్రి ప్రభా మేము వాడినప్పుడు తండ్రి ప్రభా మా సర్వ శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది అని సెలవిస్తున్నాం కనుక తండ్రి ప్రభా మీ కొరకు ఈ శరీరమును మీ కొరకు ఇచ్చిన దేన్ని కూడా తండ్రి ప్రభా మేము ఉపయోగించకపోతే తండ్రి ప్రభా మరి పరిశుద్ధులు దాని దినములను సెలవిచ్చిన ప్రకారంగా ఏదో ఒక శిక్షకు తండ్రి ప్రభు మరి గురి చేస్తాం. కాబట్టి ఏ శిక్ష మేము అనుభవించకూడదు అంటే మీరు అప్పగించినటువంటి పనిని తండ్రి ప్రభు ఈ దేహముతో నిన్ను మహిమపరచాలని సెలవిచ్చిన విధంగా జరిగే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఆయన సావాసంలో ఉన్నటువంటి బిడ్డలు ఏ రోజులు ఉపవాసములను తండ్రి ప్రభు ముగించుకొని తండ్రి ప్రభు నీ ద్వారా ఇవ్వబడినటువంటి ప్రతి ప్రార్థన ప్రతి వాక్కులను తండ్రి ప్రభు నీ ప్రియ బిడ్డలు తండ్రి ప్రభు మరి నెరవేరుస్తూ ఉంటుండగా తండ్రి ప్రభు వారు చేసినటువంటి విజ్ఞాపనలన్నిటికీ తండ్రి ప్రభు మీరు జవాబును అనుగ్రహించి ఏదో ఉపవాసాలు తండ్రి ప్రభు నీ దృష్టికి అంగీకారంగా చేసుకున్నామని నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి ప్రభు ఈ ముందున్నటువంటి సమయాన్ని మమ్మల్ని తండ్రి ప్రభు ఆత్మలో నడిపించమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయంగా బ్రతిమాలుడి కొంచెం స్వామి ఆమేన్. 171 మహాలోతుని స్తుతి కీర్తనలో నుంచి 171 పాట పాడుతూ మనం ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభిస్తాం. 171 ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడా కృపా బాహుళ్యమే కృపా బాహుళ్యమే నాయడా కృపా బాహుళ్యమే ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే పెను తుఫానులన్నీయు సంగీతములాయే పెను తుఫానులన్నీయు సమర్చిపోవునే నీ నామస్మరణలో సమర్చిపోయేనే నీ నామస్మరణలో సంతసమోందెను రామదియంతో సంతసమోందెను రామదియంతో ప్రభువా నీలో ప్రభువా నీలో జీవించుట పాప నియమమును బహు దూరముగా చేసి పాప నియమమును బహు దూరముగా చేసి పావన ఆత్మతో పరిపూర్ణమై పావన ఆత్మతో పరిపూర్ణమై పాద పాదము హత్తుకొనెదను పాద పాదము
జీవించుట ప్రభువా నీలో జీవించుట నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతనమైన శుభాకాంక్షలతో నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలమై సిద్ధమౌదు నీకై నూతన శాలమై సిద్ధమౌదు నీకై ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు మరొకసారి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 7వ మాసములో కూడా 7 రోజుల ఉపవాస ప్రార్థన కొనసాగించినటువంటి బిడ్డలందరినీ కూడా ఆయా కుటుంబాల్లో ఉండి ఉపవాసాలు జరిగించుకొని ఈ రోజుతో ముగించుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ఆయన పక్షమున అభినందిస్తూ ఈ 7 రోజులు కూడా మీరు ఏ ప్రార్థన విజ్ఞాపన మొరలు చేసి ఉన్నారో మరి మీ పక్షమున కూడా మరి మేము కూడా చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన మొరలన్నిటికీ కూడా తప్పకుండా ఆయన మనకు జవాబు అనుగ్రహించేవాడై ఉన్నాడు కనుక ఎవరైతే ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తారో ఆ ప్రార్థనకు జవాబునిస్తానని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. హన్నా ఎల్కానా భార్య అయినటువంటి హన్నా యెహోవా దగ్గరికి వచ్చి యెహోవాకు ప్రార్థన చేస్తుంది. ఇదిగో నా నిందను తొలగించుము, నా అవమానమును తొలగించుము, నాకు లోటుగా ఉన్నది నాకు దయచేయుము, నాకు కొదవగా ఉన్నది నాకు దయచేయుము అని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆ కన్నీటి రోదన దేవుడు విని తన అవమానమును తన నిందను తొలగింపచేయటమే కాకుండా తనకు కొదవగా ఉన్నది కొరతగా ఉన్నది తీర్చాడు. కాబట్టి 7 రోజుల ఉపవాసము ద్వారా ప్రార్థించినటువంటి బిడ్డలు ఏదైతే మీకు కొదవగా ఉందో ఏదైతే కొరతగా ఉందని దేవునికి తెలియచేసుకున్నారో అది తప్పకుండా దేవుని ద్వారా అనుగ్రహించబడి ఉన్నది. అందులో ఏమాత్రం కూడా సందేహము లేదు. అంతేకాకుండా మన అవమానము మన నింద మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతలన్నీ కూడా ఆయన కొట్టివేసి ఉన్నాడు శాశ్వతంగా. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్నీ అనుకూలపరచబడి ఉన్నాయి. ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ఇంతవరకు అనుభవిస్తూనే ఉన్నాం, ఇంకా అనుభవిస్తాం. ఎందుకంటే కృప విస్తరించును గాక అని పేతురు గారు పత్రిక రాస్తూ అంటాడు. కృపయు సమాధానమును విస్తరించబడును గాక అని రాస్తాడు. కాబట్టి దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలన్నీ కూడా మన జీవితంలో, కుటుంబ జీవితంలో, భవిష్యత్ కార్యాచరణలో అది విస్తరించబడును గాక. ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగములను మనము ధ్యానిస్తూ రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనమును నిన్నటి దినమున మనం విని ఉన్నాం. నిన్నటి దినమున మన 11వ వచనములో మనం విన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ విధముగానైతే పాపమును జయించి ఉన్నాడో అదే విధముగా మనమందరము కూడా పాపమును జయించాలి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారికి మొట్టమొదట వచ్చినటువంటి శోధన పాపము చేయించాలి అనేటటువంటి మొట్టమొదటి శోధన అది తిండి దగ్గరే వచ్చింది. ఆ తిండి కూడా ఎలా వచ్చిందని మనం నిన్నటి దినంలో మనం విన్నాం. పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడు సృష్టికర్త ఏర్పాటు చేసిన పద్ధతి ప్రకారంగా కాకుండా
అతన్ని భోజనం చేయమని సాతాను ప్రేరేపించాడు, సాతాను శోధించాడు. కానీ మనుష్యుడిగా ఈ లోకములో యేసు అని పేరు పెట్టుకొని ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు సృష్టికర్త పద్ధతి ప్రకారంగానే అతడు భోజనం చేయాలనుకున్నాడు. కాబట్టి రాళ్లను కట్టడముల కొరకు ఉపయోగించాడు గనక, నిర్మాణముల కొరకు అది ఏర్పాటు చేశాడు గనక, వాటిని నేను ఆహారము కొరకు మార్చుకొని తినను అని అక్కడ ఆ సాతాను యొక్క శోధనను జయించినట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా మన యొక్క రాబడిని, మన కష్టార్జితమును అనుభవించమని సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి మన రాబడిని మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదమును, మనకు వచ్చేటటువంటి దీవెనను మనము మార్చకూడదు. అలా ఏ విషయంలో మనం మార్చకూడదు అని మనం విన్నాము అని అంటే, వడ్డీలుగా మార్చుకొని ఈ లోకంలో మనము భోజనం చేయకూడదు, వడ్డీలకు అప్పు తెచ్చుకొని మనము ఈ లోకములో బ్రతకకూడదు. అనగా మన రాబడి వడ్డీగా మార్చి తద్వారా మనం ఈ లోకములో బ్రతకకూడదు అనేటటువంటి విషయాన్ని నిన్నటి దినమున మనము స్పష్టంగా ఆయా రెఫరెన్సెస్ను బట్టి మనము విన్నాం. ఈ రోజున మనం 12వ వచనంలోనికి మనం వెళుతూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు, కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని చెప్తున్నాడు. అక్కడ చెప్పినటువంటి మాట, చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చావునకు లోనైన అంటున్నాడు, అంటే ఆల్రెడీ చనిపోయింది అని అర్థం. మరి ఈ రోజు మనం నిజంగా చనిపోయామా? ఈ శరీర సంబంధంగా చనిపోయామంటే చనిపోలేదు. కాబట్టి మనం ప్రతిరోజు పై వచనాల ద్వారా మనం ఏమని వినుకుంటూ వచ్చాము? పాపము చేసే విషయములో మనము మరణించాము అనుకుంటూ మనం బ్రతకాలి అనేది మనం వినుకుంటూ వచ్చాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము పాపము విషయములో మనము మరణించినప్పుడు, ఆ మరణించిన తర్వాత శరీరమందు పాపమును ఏలనివ్వటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు కూడా ఎలాంటి ఆశ మనకు చూపిస్తుంది అనంటే, దురాశని మనకు చూపిస్తుంది. కాబట్టి మనుషులకు ఈ దురాశ అనేటటువంటిది, దురాశ అంటే అర్థం ఏంటంటే, లోకం విడిచిన తర్వాత నీతో రాని ప్రతిదీ కూడా దురాశనే. కాబట్టి మనతో పాటు వచ్చేటటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. ఆ ఆశ ఏమంటాడు అని అంటే, పరలోకములో నుండి దిగి వచ్చి తిరిగి పరలోకములోనికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి సిద్ధపరిచేటటువంటి ఈ వాక్యం మీద మనము ఆశ పెట్టుకోవాలి అని సెలవిస్తాడు. అందుకే భక్తుడు కీర్తన రాస్తూ ఏమంటాడంటే, ఆశ కలిగినటువంటి ప్రాణమును తృప్తిపరుస్తాను అని సెలవిస్తాడు. సో ఆశ కలిగిన ప్రాణమును అంటే ఆశను తీరుస్తాను అని అనలేదు అక్కడ. మన మనుషుల దగ్గరికి వెళితే, నాకు ఈ ఆశ ఉంది, నాకు ఈ కోరిక ఉంది అని అంటే, సరే నీ ఆశను నేను నెరవేరుస్తాను, నీ కోరికను నేను తీరుస్తాను అని అంటారు. కానీ ఆ ఆశ తీర్చబడటం వలన మనకు తృప్తి వచ్చిందా, ఆనందం వచ్చిందా అంటే అది అప్పటికే వరకు మాత్రమే. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాను అని అన్నాడు. కాబట్టి దురాశ మనము కలిగి ఉంటే దాంట్లో తృప్తి ఉండదు. ఈ లోక సంబంధమైన ఏ ఆశనైనా మీరు కలిగి ఉండండి. ఉదాహరణకి, భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు. ఆ వివాహము కొరకు దేవుణ్ణి ప్రార్థన పూర్వకంగా అడుగుతాడు. ప్రభువా, నాకు ఒక చక్కటి భార్యనివ్వు, చక్కటి భర్తనివ్వు, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసావు, నాకు వివాహం చెయ్యు అని అంటాడు. అది ఆశ దేవుని దగ్గర పెడుతున్నాడు. ఆ ఆశ ప్రార్థన ద్వారా తెలియచేస్తున్నాడు. కొంతకాలానికి వివాహం జరుగుతుంది. కానీ ఆ వివాహం జరిగిన తర్వాత చనిపోయేంత వరకు తృప్తిగా ఉంటాడా? చనిపోయేంత వరకు సంతోషంగా ఉంటాడా? చనిపోయేంత వరకు ఆనందంగా ఉంటాడా అంటే లేదు. ఎందుకంటే మధ్యలో ఎన్నో రకాలమైనటువంటి పరీక్షలు, శోధనల ద్వారా మనసుకు ఆయాసం కలిగే విషయాలు జరుగుతూ ఉంటాయి.
బాధ కలుగుతుంటుంది, వేద కలుగుతుంది. అలాగే మనం చూసినప్పుడు పిల్లలు అని అంటాం. వివాహం జరిగిన తర్వాత మనకు పిల్లలు కావాలి అని అంటాం. సరే, ఆ పిల్లలు పుట్టిన తర్వాత మనం చనిపోయేంత వరకు ఆ పిల్లలతో మనము తృప్తిగా ఉంటామని అంటే అది లేదు. ఉద్యోగము అని అంటాం, ఉద్యోగం ద్వారా తృప్తిగా ఉంటామంటే లేదు. ఇల్లు అంట, ఇలా ఏదైనా సరే లోక సంబంధమైనది ఏదైనా మనం ఆశపడి దేవుని ద్వారా పొందుకుంటే అందులో మనం తృప్తిగా ఉండలేం. ఆ లోక సంబంధమైన పొందుకున్నవి ఎప్పుడు మనం తృప్తిగా ఉంటామంటే, ఇదిగో ఈ జీవవాక్యం మీద ఆశ పెట్టుకొని ఈ ఆశను మనం ఎప్పుడైతే నెరవేర్చుకుంటామో అప్పుడు ఈ లోక సంబంధమైన వివాహము ద్వారా, ఈ లోక సంబంధమైనటువంటి పిల్లల ద్వారా, ఈ లోక సంబంధమైన గృహాల ద్వారా, ఈ లోక సంబంధంగా ఏది మనం పొందుకున్న దానితో తృప్తిగా ఉంటాం. ఎందుకు ఈ వాక్యమును మనం పొందుకున్న తర్వాత వాటిలో తృప్తిగా ఉంటామంటే, ఈ వాక్యం ఎప్పుడైతే మనం పొందుకుంటామో తప్పు చేయం కనుక, ఈ వాక్యం ఎప్పుడైతే పొందుకుంటామో పాపం మీద మనకు ఆలోచన ఉండదు కనుక. అందుకే పాపమును ఈ శరీరమందు ఏలనివ్వకండి అని చెప్తున్నాడు. సో ఎప్పుడు ఈ యొక్క శరీరము పాపము ఏలుతుంది అని అంటే దురాశ మనకు కలిగినప్పుడు. కాబట్టి ఆ లోక సంబంధమైన ఆశను నెరవేర్చుకోవటానికి చాలామంది చేసే మొట్టమొదటి పొరపాటు ఏంటంటే, వారికి వచ్చేటటువంటి ఆ రాబడి ద్వారా ఆ ఆశలను తీర్చుకోరు. ఎందుకు అనంటే ఆ వచ్చే రాబడి తినటానికి మాత్రమే సరిపోతుంది, ఇల్లు అద్దెలు కట్టుకోవడానికి మాత్రమే సరిపోతుంది. ఇక వేరే ఆశలు ఉన్నాయి, వాళ్ళకుంది గనక నాకు లేదు గనక, కాబట్టి మా అన్న ఇంట్లో అది ఉంది, మా అక్క ఇంట్లో ఇది ఉంది, మా పలానా సంఘస్థుల ఇంట్లో ఇది ఉంది, కాబట్టి అది నా ఇంట్లో కూడా ఉంటే బాగుండు అని ఎప్పుడైతే నువ్వు ఆశపడి నువ్వు తెచ్చుకోవాలనుకుంటావో అది నీ రాబడిలో తెచ్చుకో, నీ ఇన్కంలో తెచ్చుకో. అంతే తప్ప నీ ఇన్కంకు మించి నువ్వు తెచ్చుకున్నావు అనుకో ఆశపడ్డది, రేపటి దినాన్ని నువ్వు కట్టుకోలేవు. సో నువ్వు కట్టుకునే స్తోమత ఉన్నప్పుడు నువ్వు ఏదైనా తెచ్చుకో. నీ రాబడిలో నువ్వు కట్టుకోగలను, నాకు 1000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు నేను 700 ద్వారా నా ఇల్లు నడుస్తుంది, ఇంకో 300 నాకు మిగులుతున్నాయి. సో ఒక దాన్ని నేను ఆశపడ్డాను, ఆ ఆశపడింది నేను తెచ్చుకోవడానికి నెలకు నేను 200 కట్టగలను అని నీకు తెలిసి గనక అప్పుడు నీవు 100 రూపాయలు మిగిలించుకుంటూ 700 నువ్వు ఖర్చు పెట్టుకుంటూ 200 నువ్వు ఆశపడ్డది నువ్వు ఇంటికి తెచ్చుకో, ప్రార్థనా పూర్వకంగా వాక్య పద్ధతి ప్రకారంగా. అంతే తప్ప నీకు 1000 వస్తుంది, నువ్వు 1100 ఖర్చు పెట్టేటటువంటి విధంగా నీ జీవితం కొనసాగితే, 1200 నువ్వు కొనసాగించే విధంగా నీ జీవితం కొనసాగిస్తే అది దురాశ అవుతుంది. తద్వారా రాను ఏమవుతుందనంటే పాపము నిన్ను ఏలుతుంది, అంటే ఆ వడ్డీ నిన్ను ఏలుతుంది, ఆ ఆర్థికపరమైన ఇబ్బంది నిన్ను ఏలి నిన్ను నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలు కూడా గృహాన్ని కొనుక్కుంటామన్నప్పుడు కానీ, వాహనాలు కొనుక్కుంటానన్నప్పుడు కానీ వారి ఇన్కమ్ ముందుగా వేసి చూపించారు. మీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీ ఇద్దరిది కలిపిన ఇన్కమ్ ఎంత వస్తుంది, మీ ఎక్స్పెండిచర్ ఎంత, తర్వాత మీకు మిగిలేది ఎంత, దాని ద్వారా మీరు కట్టుకోగలరా కట్టుకోలేరా, కట్టుకున్న తర్వాత మీకు ఎంత మిగులుతుంది. సో ఈ విధమైనటువంటి ఆలోచన దృక్పథముతో అది దైవికముగా మనం ఎప్పుడైతే సొంతం చేసుకుంటామో అప్పుడు మెంటల్ టెన్షన్ ఉండదు, మెంటల్ పీస్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ నెమ్మది ఉండదో ఆ మనిషి ఏ పని చేసుకోలేడు, ఉద్యోగం సరిగా చేసుకోలేడు, ఇంట్లో సరిగా కాపురం చేయలేడు, ఎక్కువగా ప్రార్థన చేయలేడు, దేవుని సన్నిధిని గడపలేడు. అందుకే ఈ యొక్క శరీరమును పాపమును ఏలనివ్వద్దు అని చెప్తూ ఉన్నాడు. సో ఈ పాపము అనేటటువంటి కష్టము దీన్ని శరీరం ఏలొద్దు, దుఃఖం ఏలొద్దు, శ్రమ ఏలొద్దు అని అంటే నీకు దేవుడు ఎంత ఇచ్చాడో అంతలోనే బ్రతకటం మనం నేర్చుకోవాలి, అంతలోనే మనం తినటం నేర్చుకోవాలి, అంతలోనే మన జీవితాన్ని కొనసాగించుకోవటం నేర్చుకోవాలి అనే విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మొదటి కుటుంబమైనటువంటి ఆదాము కూడా తనది కానిది ఆశపడ్డాడు కనుక పాపము తనను ఏలేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. పాపము తనను ఏలటం అనంటే కష్టం ఏలింది, తనని దుఃఖం ఏలింది, బాధ, వేదన, ఇవన్నీ కూడా తను అనుభవించాల్సి వచ్చింది. ఎందుకు అనంటే తనది కానిది తాను ఆశించాడు,
తాను ఏ పండైతే తినాలనుకుని తిన్నాడో అది తనది కాదు. అది కాబట్టి అది నేను నిన్న కూడా చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, అది ఆదాము కొరకే చేసి ఉండుంటాడు. ఆదాము అవ్వలు తినటానికే చేసి ఉండుంటాడు అది. కానీ అది అప్పుడు కాదు. అది దేవుడు చెప్పేంత వరకు ఆ పండు జోలికి పోవద్దు. అలాగే మనకు కూడా దేవుడు గృహాలు కానీ, వివాహాలు కానీ, ఇంకా ఏదైనా సరే, వాహనాలు, ఈ లోక సంబంధించిన ఆశీర్వాదాలు అన్నీ కూడా మనం అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ దానికి సమయం ఉంది. ఎప్పుడు అది దేవుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు పాపం మన నేలదు. కష్టము, బాధ, ఆర్థికపర ఇబ్బందులు, అనారోగ్యాలు ఇవేవి కూడా మన జీవితంలోనికి రావు అనేటటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా అక్కడ ఏమంటున్నాడు అంటే 13వ వచనంలో మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా అన్నాడు. సాధనములుగా అంటే ఆయుధములుగా అని కింద మాట ఉపయోగించాడు. అంటే దుర్నీతి అనంటే నీతికి ఆపోజిట్ వర్డ్ దుర్నీతి, అనగా దుష్టునికి సంబంధించినటువంటి నీతి. దేవునికి సంబంధించినటువంటి నీతి వేరు, దుష్టునికి సంబంధించినటువంటి నీతి వేరు. అందుకే నీతి అవినీతి అని అంటాడు. నీతి ద్వారా సంపాదించే డబ్బు, అవినీతి ద్వారా సంపాదించే డబ్బు రెండూ ఉంటాయి మనుషుల దగ్గర. ఈ మధ్యకాలంలో ఏసీబీ రైడ్స్ ఎక్కువ చూస్తూ ఉన్నారు. ఈ ఏసీబీ రైడ్స్ చేసినప్పుడు వాళ్ళ ఇళ్లలో బంగారం దొరుకుతూ ఉంది, ఇళ్లలోనికి స్థలాల్లోనికి సంబంధించిన డాక్యుమెంట్స్ దొరుకుతున్నాయి, క్యాష్ దొరుకుతూ ఉంది. అప్పుడు వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారని అంటే, ఈ డబ్బుకు లెక్క చూపించండి. నీ ఇన్కమ్ ఇంత అయితే, నీ ఇన్కమ్ సంవత్సరానికి ₹1,00,000 అయితే, సంవత్సరానికి నీ దగ్గర 50 లక్షలకు సంబంధించినటువంటి ఆస్తులు ఎలా ఉన్నాయో మాకు లెక్క చూపించండి అని అన్నారు. అంటే సంవత్సరానికి 1,00,000 తనకు వచ్చేది, కానీ సంవత్సరానికి 50 లక్షలకు మించినటువంటిది ఉంది. ఆ లెక్క తను వాడి ఆ వ్యక్తి ఎప్పుడైతే చూపించాడో, ఆ యొక్క యాంటీ కరప్షన్ బ్యూరో అనేటటువంటి డిపార్ట్మెంట్కి ఎప్పుడైతే లెక్క చూపించాడో, వెంటనే వారు ఏం చేస్తూ ఉన్నారని అంటే, ఆ డబ్బును, ఆ సంపాదనను అవినీతి అని అంటాడు. అవినీతితో నువ్వు దీనిని సంపాదించావు. అంటే నీతితో నీకు రావాల్సింది 1,00,000, కానీ నీ దగ్గర అవినీతి ద్వారా ఉంది ఎంత అంటే 49 లక్షలు నీ దగ్గర ఉంది. అంటే నీ దగ్గర 1,00,000 ఉండాలి, కానీ నీ దగ్గర 49 లక్షలు ఉన్నాయి. దానికి నీ దగ్గర లెక్క లేదు. అదంతా దుర్నీతి ద్వారా వచ్చింది. సాధనములు, ఆయుధములు అని అంటాడు. ఇంకా చూడండి అక్కడ, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ప్రైస్తున్నాడు, అప్పగింపకుడి. ఈ అవయవాలు ఉన్నాయి చూడండి, ఈ వెంట్రుకల దగ్గర నుంచి కింద అరికాలు, గోటి, కాలు గోటి దాకా ఉన్నాయి చూడు. ఈ అవయవాలన్నీ కూడా దేనికి అప్పగించొద్దు అంటున్నాడు? పాపమునకు అప్పగింపకండి. ఏ పాపము? దుర్నీతి అనేటటువంటి ఆయుధము అని అన్నాడు. అంటే అవినీతి అనేటటువంటి ఆయుధమునకు ఈ అవయవాలు గనక మనము పాపం చేయటానికి అప్పగిస్తే, ఆ దుర్నీతి అనేటటువంటి ఆ అవయవము మనల్ని ఏం చేస్తుంది అంటే గాయపరిచి చివరికి చంపేస్తుంది. ఆయుధాల పని గాయపరిచి చంపటం. ఆయుధాలు ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారు? యుద్ధము కొరకు ఉపయోగిస్తారు. యుద్ధములో శత్రువును చంపటానికి వీరు ఆయుధములను ధరిస్తారు. గొల్యాతు అనేటటువంటి వాడు, ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు ఇజ్రాయేలీలను మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిస్తీయులందరూ రాకుండా, ఫిలిస్తీయులందరి పక్షమున నేను ఒక్కరిని యుద్ధం చేస్తాను అని అన్నాడు. ఇజ్రాయెల్ అందరూ భయపడుతున్నారు. అతని యొక్క ఆ యొక్క హైట్ని, పర్సనాలిటీని చూడటమే కాకుండా సౌలు ఒక సాక్ష్యం చెప్తాడు అతని గురించి. దావీదు నాకు పర్మిషన్, నేను యుద్ధానికి వెళ్తానని దావీదు వచ్చి సౌలుని అడిగితే సౌలు ఒక మాట అంటాడు, అతడు బాల్యము నుండియే యుద్ధ నేర్పరి అని అంటాడు. కాబట్టి నీ వల్ల కాదు, నేనే యుద్ధానికి వెళ్లకుండా ఒక మూల నేను కూర్చున్నాను, నీ వల్ల కాదు అని అంటాడు. అతడు ఎన్ని ధరించుకున్నాడు? యుద్ధానికి కావలసినటువంటి యుద్ధ
ఉపకరణములన్నిటినీ కూడా ధరించుకున్నాడు, చేతిలో ఆయుధమును కూడా ధరించుకున్నాడు గొల్యాతు. కానీ దావీదు దగ్గర ఏ ఆయుధము లేదు. ప్రారంభంలో అన్నలందరూ కలిసి ఆ యుద్ధానికి కావలసినటువంటి అన్నీ కూడా తనకి ధరింపచేశారు, ఉపకరణాలు అన్నీ కూడా ధరింపచేసి ఆయుధాలను పట్టుకొని పో అంటే 4 అడుగులు వేశాడు. నా వల్ల కాదన్నాడు, ఇవి నాకు అలవాటు లేదని వాటన్నిటిని ఇప్పేశాడు. ఆ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలను పడేసి తన దగ్గర ఉన్నటువంటి 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒడిసెను తీసుకున్నాడు. అదంతా మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ ఉన్నాం. కానీ ఎదురుగా ఉన్న వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్ని గాయపరిచి చంపడానికి అతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి. కానీ దావీదు దగ్గర ఈ లోక సంబంధమైన ఆయుధాలు ఏమీ లేవు. ఒకటే అన్నాడు, యుద్ధము యెహోవాది అన్నాడు. అంటే తన దగ్గర ఏముందంటే దుర్నీతి లేదు, నీతి మాత్రమే ఉంది. అనగా తన అవయవాలు పాపమునకు అప్పగింపని జీవితం దావీదు దగ్గర ఉంది కనుక ఒకే ఒక్క చిన్న రాయితో అన్ని యుద్ధానికి సంబంధించి అన్నీ ధరించుకుని యుద్ధ ఆయుధములు చేతపట్టుకున్నటువంటి గొల్యాతు ఈ నుసటి మాత్రమే ఖాళీగా ఉంది. ఇక్కడ తగిలేటట్టు దేవుడు చేస్తే అతడు సరాసరి వచ్చి దావీదు పాదముల దగ్గర పడేటట్టు చేసి గొల్యాతు దగ్గర ఉన్నటువంటి యుద్ధ ఆయుధమై ఉన్నటువంటి తన కత్తినే తీసి దావీదు తీసుకొని గొల్యాతు యొక్క తలను నరికేశాడు. దుర్నీతి ఆయుధములు ఎప్పటికైనా ఎవడైతే ధరించుకున్నాడో అది వానికే హాని కలుగచేస్తుంది. ఈ దుర్నీతి ఆయుధము అన్నదానికే పేతురుతో ఒక మాట అంటాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు అని అంటాడు. అని మరలా ఒక మాట అంటాడు, ఆ పేతురు దగ్గర కత్తి ఉంది, నీ కత్తి తీసి ఒరలో పెట్టు అంటాడు. మళ్ళీ కత్తి తీసుకుని ఒరలో పెట్టు అంటే తన దగ్గర పెట్టుకో, కత్తి పడేయమని చెప్పలే. అంటే ఏ కత్తి పెట్టుకోమంటున్నాడు, ఏ కత్తి పట్టుకున్నవాడు కత్తితో చేస్తాడంటున్నాడు అని అంటే ఇదిగో ఇది దుర్నీతి అనేటటువంటి ఆయుధము ఎలా నీ దగ్గర ఉంటుంది అని అంటే ఒక్కసారి పాపం విషయంలో నువ్వు చచ్చిపోయి మరలా నువ్వు అదే పాపము చేయటానికి నువ్వు బ్రతికితే మరలా అదే పాపం చేస్తే ఆ పాపమును నిన్ను ఏలటానికి నీ శరీరమును ఏలటానికి అవకాశం ఇచ్చావు గనక నీ అవయవము ఆ పాపమునకు అప్పగించేసావు గనక ఆ కత్తి అనేటటువంటి ఆ ఆయుధము ఒక రోజున నిన్ను చంపేస్తుంది అని అర్థం. అందుకే మనము యాకోబు పత్రిక మనం చూసినప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి, సందర్భం వచ్చింది కనుక. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను, వినండి. 15వ వచనం, ఎందుకంటే ఇక్కడ దుర్నీతి అనే వచ్చింది మాట, దురాశ అనే పదం కూడా వచ్చింది మనం చదివిన దాంట్లో. దురాశ అనే పదం 12లో దురాశ అనే పదం వచ్చింది, 13లో దుర్నీతి అనే పదం వచ్చింది. దురాశ గురించి నేను చదువుతున్నాను, వినండి. 15వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. క్రైస్తవులు, కాబట్టి దురాశ దేనికి సంబంధించింది? అది ఈ లోక సంబంధమైనటువంటి ఆశల కొరకు దేవుడు నీకిచ్చినటువంటి దానితో పొందకుండా ఇంకా ఏదో విధంగా నువ్వు సొంతం చేసుకోవాలని దేవుని ప్రమేయం లేకుండా వాక్య పద్ధతి ప్రకారంగా కాకుండా నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడు ఆ పాపము అనేటటువంటి ఆ వడ్డీ కానీ ఏదైనా కానీ అది నిన్ను ఏలుతుంది, నిన్ను ఇబ్బంది పెడుతుంది. చివరికి ఏం జరుగుతుంది అని అంటే అది నిన్ను మరణానికి దాకా దారి తీస్తుంది. చాలామంది ఈ ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వారిని చూసినప్పుడు, కుటుంబాలుగా ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూసినప్పుడు చాలా మటుకు మీరు న్యూస్లో కానీ న్యూస్ పేపర్లో కానీ మీరు చదివినప్పుడు ఎక్కువ మటుకు ఆత్మహత్యలు దేనికి ఉంటాయి అని అంటే దురాశ. ఒకటి, తల్లిదండ్రులు వద్దన్న యవనస్తులు ప్రేమించి ఆ ప్రేమ విఫలమైనప్పుడు వారు అనుకున్నటువంటి ప్రకారంగా వారు అనుకున్నటువంటి వ్యక్తి వారికి దొరకనప్పుడు, వారి ప్రేమ విఫలమైనప్పుడు, వారు అనుకున్నది వారి జీవితంలో సాధించలేదు కనుక, వారు అనుకున్నది వారి జీవితంలో దొరకలేదు కనుక వారు ఆత్మహత్య చేసుకుంటారు.
అనగా దురాశ ఏమవుతుంది? పాపమును కంటుంది. ఆ పాపం పరిపక్వమై మరణమును కంటుంది. రెండవ ఆత్మహత్యలు ఎక్కువగా ఏం జరుగుతున్నాయంటే, వారి శక్తికి మించి, వారి రాబడికి మించి ఈ లోకములో గొప్పగా బ్రతుకుతున్నామని చూపించుకోవటానికి ఎక్కడ పడితే అక్కడ అప్పులు తెచ్చుకొని, చాలా ఇండస్ట్రియలిస్టులు కూడా నేను గమనించాను. చాలా చాలా పెద్ద పెద్ద భక్తులను కూడా మనం చూసాం. చివరికి వారు ఏమయ్యారు అని అంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? దురాశ. ఏంటి ఆ దురాశ? వారికి దేవుడు ఎంతైతే ఇచ్చాడో అందులో బ్రతకకుండా దానికంటే మించి బయట నుంచి తెచ్చుకొని బ్రతకాలి అనేటటువంటి ఆలోచనతో తద్వారా మరణం. అంటే ఏమైంది అక్కడ? దుర్నీతి, దురాశ ఎక్కడికి దారి తీసింది? దుర్నీతికి. దుర్నీతి ఏమైంది? అది ఆయుధముగా మార్చబడింది. ఆ ఆయుధం ఏమైంది? తనను చంపేటటువంటి విధముగా తయారు చేసింది. అది ఉరితాడే కావచ్చు, అది పిస్టలే కావచ్చు, లేకపోతే పైనుంచి దూకి చావటమే కావచ్చు. ఇలా ఎన్నో రకాలమైనటువంటి ఆయుధాలు. కాబట్టి మనకు తెలిసిన ఆయుధాలు కొన్ని ఉన్నాయి. పిస్టల్ అనేటటువంటి ఆయుధము అని అంటాం, కత్తి అనే ఆయుధం అంటాం. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దుర్నీతి అనేటటువంటి ఒక ఆయుధము కూడా ఉందంట. సో క్రైస్తవులు, విశ్వాసులు దేనితో చచ్చిపోతున్నారు? ఒకేసారి చచ్చిపోరు వీళ్ళు, ప్రతిరోజు చస్తారు వీళ్ళు. ఏ ఆయుధముతో? దుర్నీతి అనేటటువంటి ఆయుధముతో పాపమునకు ఈ అవయవాలు ఇచ్చేశారు కనుక వ్యభిచారం అనేటటువంటి పాపం చేస్తారు. ఎలా చేస్తారు అంటే దేవుడు ఇచ్చినటువంటి అవయవాలలో ఒక అవయవముతో పాపం చేస్తారు. త్రాగుడు అనేటటువంటిది ఉంది. త్రాగుడు అనేటటువంటిది అవయములతో చేయరా, చేతితో పట్టుకుంటారు. ఈ నోటి అనే అవయవంతో త్రాగుతారు. అది లోపల ఉన్నటువంటి, కడుపులో ఉన్నటువంటి అవయవాలన్నింటికి దాన్ని పంపిస్తావు. సిగరెట్ అనేటటువంటిది దేంతో చేస్తావు? అవయవాలతో చేస్తావు. అలాగే ఆలోచన కూడా మనం చేస్తాం. పాపము చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చెయ్యరు. ఇంకా పాపం యేసు చెప్పాడు, వ్యభిచారం దేంతో సమానం అన్నాడంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే తాను వ్యభిచారం చేసేసినట్టు ఆ స్త్రీతో అంటాడు. అదొక చాలా పెద్ద సబ్జెక్టు, కానీ నేను చెప్తున్నాను. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒక స్త్రీ విషయంలో ఈ స్త్రీతో ఈ విధంగా పాపం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఎక్కడొచ్చింది అది? నీ శరీరములో ఉన్నటువంటి అవయవాలలో ఉన్నటువంటి మెదడుకు పని చెప్పావు. సో నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా, ఆలోచన కూడా వచ్చిన, నువ్వు తలంచినా కూడా. ఇప్పుడు మనం నా శక్తికి మించి నేను ఎప్పుడు తెచ్చుకోవాలని ఎప్పుడు అనుకుంటే నాకు ఆలోచన వస్తుంది, ఫలానా కొనుక్కుంటే బాగుంటుంది. కానీ అక్కడ నా ఇన్కమ్ నాకు అక్కడ అవకాశం ఇవ్వట్లేదు. నాకు ఆలోచనలో నేను చేశాను, కానీ ఆలోచనలోనే చంపేసేయమని సెలవిస్తూ ఉన్నాయి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఎక్కడుందన్నాడు? పాపము ఎక్కడ చెడ్డదన్నాడు? హృదయపు యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని అన్నాడు. అవయం కదా అది. సో మన అవయవాలను దేవుడు చెప్తున్నాడు, పాపమునకు అప్పగించకండి దయచేసి. అందుకే నేను ప్రతిరోజు చెప్పిన రెఫరెన్సెస్ చెప్తాను, కొత్త ఏం చెప్పాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:19-20 చూసాను. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహములో ఉన్న అవయవాలు ఒక సమయంలో పాపం చేయటానికి, ఇంకో సమయంలో దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఉపయోగపడదు. వీరు అన్యులు చాలా ఒక పద్ధతి ప్రకారంగా వాడతారు అన్నీ కూడా. మనం డైనింగ్ టేబుల్ అన్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద పడుకుంటారా డైనింగ్ టేబుల్ మీద? అదే పడుకునేటటువంటి మంచం మీద ఎందుకు కూర్చొని తింటారు? అది పడుకునే కాట్. అది పడుకునే కాట్ అన్నప్పుడు దాని మీద పడుకోవాలంతే, దాని మీద రెస్ట్ తీసుకోవాలి, దాని మీద మిగతా పనులు చేయకూడదు. అందుకే మీ పరుపును నిష్కలంకముగా ఉంచుకోనండి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెప్తాడు. సో ఒక పేరుతో ఒక పరికరాన్ని, ఒక వస్తువును పిలుస్తున్నప్పుడు దానికి నువ్వు వాడాలి. సో ఆ మంచము అని నువ్వు అన్నప్పుడు, ఆ మంచంలో మిగతా అన్ని చేస్తున్నప్పుడు, భోజనపు బల్ల అన్నప్పుడు భోజన బల్ల మీద కూడా ఆ మంచం మీద చేయి. ఎందుకంటే అది నీకు సహకరించు. ఇవి క్రైస్తవేతరులు చాలా చక్కగా పాటిస్తారు. అందుకే వారు కనీసం ఈ లోక సంబంధంగానైనా
వారు కాస్త అంతో ఇంతో వారు బ్రతుకుతూ ఉన్నారు. ఈ లోక సంబంధంగానైనా వారికి డబ్బు కానీ ఆరోగ్యం కానీ మిగతా విషయాల్లో వారు బాగుండాలి. ఎందుకంటే వారు పాత నిబంధన మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇచ్చినటువంటి ఆ పద్ధతులు అని అంటాడు. పద్ధతులు వారు పాటిస్తున్నారు, ఆజ్ఞలు పాటించడం లేదు. పద్ధతులు పాటిస్తున్నారు. మనమేంటి, నా గరక నా గాట్ట, నా పద్ధతులు పాటించం, నా ఆజ్ఞలు పాటించం, నా కట్టడలు పాటించం. ఎవ్వనికి ఇష్టం వచ్చింది వాడు, నాకు ఏడ కన్వీనియంట్ ఉంటే నేను అక్కడ చేసేసుకుంటాను. ఇది కాదు ఇది. కాబట్టి మన అవయవములను అనేటటువంటిది మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇక్కడ దుర్నీతి అనేటటువంటి పదం వచ్చినప్పుడు అపోస్తలుడైనటువంటి యోహాను, యేసు చేత ప్రేమించబడినటువంటి యోహాను ఒక మాట రాస్తాడు. పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాస్తాడు. తీయండి ఒకసారి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 9వ వచనములో, యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సో ఆల్రెడీ దుర్నీతి చేసేసాను నేను. ఇప్పుడు ఎలా? పరిష్కారం ఏంటి? పాపం చేయడానికి నేను ఈ యొక్క అవయవాలను అప్పగించేశాను. కాబట్టి ఈ అవయవాల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, మెదడు ద్వారా, దేనో ఒక ద్వారా నేను తప్పు చేసేసాను. ఇప్పుడు నాకు క్షమాపణ లేదా? ఎలా అని గనక అనుకుంటున్నట్లయితే దానికి పరిష్కారం చూపించాడు. ఈ చేత్తో కానికిస్తే కాదమ్మా, దాన ధర్మాలు చేస్తే కాదు, దేవుణ్ణి 4 పాటలు పాడి స్తుతించి సంతోషపెడితే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఏ దుర్నీతి చేశావో, ఏ పాపమునకు ఈ అవయవాలను అప్పగించావో, మరలా ఆ పాపమునకు ఈ అవయవాలను అప్పగించను అని తీర్మానం తీసుకోవాలి. దావీదులాగా దావీదు చేశాడు. ఈ 9వ వచనాన్ని దావీదు యేసు పుట్టక ముందే చేసేసాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా పాపము చేసిన వాడు తప్పకుండా వాడు మరణశిక్ష అనగా నిత్య నరకాగ్నిలో కాల్చబడాలి. కానీ ఏ బలులు అర్పించకుండా, పాత నిబంధన ప్రకారంగా ఏదైనా ఒక బలు అర్పించాలి. పాపక్షమాపణ నిమిత్తం ఎర్రని పెయ్యను తీసుకురావాలి. కానీ దావీదు ఎర్రని పెయ్యను తేలేదు, ఏ దాన్ని కూడా బలి అర్పించకుండా దేవునికి ఇష్టమైనటువంటి విరిగి నలిగినటువంటి హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి వాడు. కాబట్టి హృదయపు యొక్క తలంపులలో ఉన్నటువంటి ఆ పాపమునంతటిని కూడా విరగ్గొట్టాడు. అన్నీ కూడా ఒక మూట కట్టేశాడు, కాల్చేశాడు. ఇక మరలా ఆ పాపమును కాల్చేశాడు కనుక ఆ పాపము తనను ఏలనివ్వకుండా, ఆ పాపమునకు తన అవయవాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు. 51వ పశ్చాత్తాప ప్రార్థనది, 51వ కీర్తన. పశ్చాత్తాపంతో అన్నీ కూడా ఒప్పుకున్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా ఎప్పుడు చేస్తుంది అంటున్నాడు? మన పాపములను మనము ఒప్పుకొని. నేను పాపిని ప్రభువా కాదు, అది అందరు చేస్తారు, ప్రభువా నేను పాపం చేసినటువంటి పాపిని ప్రభువా. నేను పాటలు కూడా పాడతాను. కానీ ఏం పాపము చేశావో ఒప్పుకోగలమా? దేవుని దగ్గర ఏం పాపం చేశావో బహిరంగంగా నీవు సంఘానికి వెళ్ళి బహిరంగంగా నేను ఈ పాపం చేశాను, ఇన్ని రోజుల నుంచి సంఘంలో ఈ పాపం చేశాను, సంఘస్థులను నేను మోసం చేశాను, సంఘస్థులందరికీ నేను చాలా పరిశుద్ధులనని నేను కలరిచ్చాను, నేను బాగా త్రాగుకుంటూ నాకు త్రాగుడే అలవాటు లేనటువంటి కమిటీ మెంబర్గా నేను సంఘంలో కలరిచ్చాను ఇంతకాలం అని సంఘంలో నువ్వు ఒప్పుకోగలవా? కమిటీ మెంబర్లుగా ఉండి వ్యభిచారం చేసినటువంటి వాళ్ళను నేను చూపించమంటే చూపిస్తాను. రెడ్ హ్యాండెడ్గా దొరికారు కమిటీ మెంబర్స్. ఇంకా కమిటీ మెంబర్గా ఉన్నావు ఇంకా అదే సంఘంలో. ఆ సంఘస్థులు చర్చికి రాకుండా చర్చ్ మెంబర్షిప్ కూడా తీసేసుకున్నారు నువ్వు చేసినటువంటి వ్యభిచారం పనికి. ఇంకా నువ్వు కమిటీ మెంబర్లోనే ఉన్నావు. ఎవడు అడగడనా? కానీ ఒక రోజున నువ్వు చేసినటువంటి అదే పని అదే సంఘంలో నువ్వు దైవ కార్యక్రమం అదే ఒక దినమున
ఆ మెంబర్ అనేటటువంటిదే, ఆ ఆఫీస్ పేపర్ అనేటువంటిది ఆయుధముగా నిన్ను చంపబోతా ఉన్నాయి. ఆయుధముగా సౌలుకు పట్టినటువంటి కత్తిని నీకు పట్టించబోతూ ఉన్నాడు. జాగ్రత్త. నువ్వు ఏ దుర్నీతిని చేసినా, ఏ తప్పుడు కార్యం చేసినా అది ఆయుధముగా ఒక రోజున నీ పని పట్టడానికి అది సిద్ధంగా ఉంది. ఏ రోజునైనా సరే దుర్నీతి అనేటటువంటి ఆయుధం నీకు నష్టాన్ని కలుగచేస్తుంది. పెద్దలు ఒక సామెత అంటారు, పాముకు పాలు పోసి ఏదో ఒక రోజున కాటేస్తుంది. ఇంకో మాట అంటారు, గొర్రె కషాయాన్నే నమ్ముతుంది అని అంటారు. అది చంపుతాడని తెలిసి కూడా అది వాడినే నమ్ముతుంది అంట. ఈ రోజున అదే పాపం మనల్ని చంపుతుందని తెలిసినా కూడా ఆ పాపమనే ఇంకా నమ్ముకుంటాం. ఆ పాపము ద్వారానే బ్రతకాలనుకుంటాం. ఆ వడ్డీల ద్వారానే బ్రతకాలనుకుంటాం. ఆ కుదువ పెట్టే బ్రతకాలనుకుంటాం. కుదువ పెట్టే పరిస్థితి వస్తే అమ్మేసేయండి, కానీ కుదువ మాత్రం ఎప్పుడు కూడా పెట్టకండి. ఎందుకంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను ఎప్పుడు క్షమిస్తాడు? ఒప్పుకొని మనం విడిచిపెట్టినప్పుడు క్షమిస్తాడు. అంతే తప్ప నేను ఒక చర్చి కట్టిస్తాను ప్రభా, 4 ఫ్యాన్లు కొని ఇస్తాను ప్రభా, 4 బెంచులు కొని ఇస్తాను ప్రభా, నేను అది స్పాన్సర్ చేస్తాను ప్రభా, ఇది స్పాన్సర్ చేస్తాను ప్రభా. క్షమించాడు. క్షమించి ఏం చేస్తాడంటున్నాడు? సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అంటే అర్థం ఏంటి? దుర్నీతి అనేటటువంటి ఆయుధము మనల్ని కష్టపెట్టకుండా చేస్తాడు. దుర్నీతి అనే ఆయుధం మనల్ని బాధ పెట్టకుండా చేస్తాడు. బ్రతికుండగా కష్టాల నుంచి బయటికి తీసుకొస్తాడు, అవమానం నుంచి బయటికి తీసుకొస్తాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొస్తాడు. దిట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ యూ. ఇదొక్కటే మార్గం. సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నావు, కష్టపడుతూ ఉన్నావు. ప్రభా నేను అప్పులు కట్టుకోలేకపోతున్నాను ప్రభా, సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు. ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంకు, ఈ ఫైనాన్స్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్, మళ్ళీ డైలీ ఫైనాన్స్, ఇలా ఎవడో దగ్గర దొరికితే వాడి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని ఒక దగ్గర తీర్చేసుకోవడానికి ఇంకో దగ్గర తీర్చేసుకోవడానికి ఇంకో దగ్గర. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలంటే ఏ దుర్నీతి అనేటటువంటి పాపం అనేటటువంటి ఆయుధం అయితే ఇంతకాలం నిన్ను బాధ పెట్టిందో, అప్పులు తీర్చుకోలేక చేసిందో, అనారోగ్యంలో నుంచి బయటికి రాకుండా చేసిందో, నెమ్మది లేకుండా చేసిందో, బాధ అనుభవిస్తూ చేసిందో, దానికి ఈ రోజున దేవుడు 7వ దినమున పరిష్కార మార్గమును చూపిస్తూ ఉన్నాడు. సమస్త ఎటువంటి కష్టం అనుభవిస్తున్నా సరే, ఎటువంటి దుఃఖం అనుభవిస్తున్నా సరే, ఎటువంటి బాధ అనుభవిస్తున్నా సరే, అందుకే సమస్తము అన్నాడు. అన్నిటికీ సొల్యూషన్ ఒకటే. జిందా తిలస్మత్ అంటారు. జిందా తిలస్మత్ సర్వరోగ నివారణ. ఏదొచ్చినా జిందా తిలస్మత్ వాడమని అప్పట్లో చెప్పేవారు, ఇప్పుడు వాడట్లేదు అనుకో. అట్లాగే మన అందరికీ సర్వము అన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఏంటంటే, ఈ వాక్యము ద్వారా ఏ పాపము చేస్తున్నావని నీకు తెలిసిన ఆ పాపమును వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి మరలా ఈ శరీరంలో ఉన్న అవయవాలతో ఆ పాపము చేయటానికి అవకాశం ఇవ్వకు. ఈ శరీరములో దేవుడి అవయవాలను ఇచ్చింది పరిశుద్ధమైన కార్యాలు చేయటానికే. ఎందుకంటే ఈ అవయవాలు, ఈ దేహము దేవుని ఆలయం. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆలయంలో కూర్చొని తాగండి, ఆలయంలో కూర్చొని సిగరెట్ తాగండి, ఆలయంలో కూర్చొని వ్యభిచారం చేయండి, చేయరుగా. భయం, అది ఆలయం అండి అంటావు. మరి ఇది కూడా ఆలయమేగా. దానికంటే గొప్ప ఆలయం ఇది. ఆలయం ప్రెమిసెస్లో కొందరు ఉంటారు, ఆలయం ప్రెమిసెస్లో కొంతమంది చేస్తారు, లోపల చేయరు. కానీ చెప్తున్నాడు, ఇందులో ఉన్న ప్రతి అవయవము పరిశుద్ధమైనటువంటి అవయవాలు. దీంతో ఎవ్వడు పాపం చేసిన అవయవాన్ని దేవుడు పాడు చేస్తాడు అని మనం 3:16 ఎన్నోసార్లు చూసుకున్నాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:16 ఎవడైనాను ఈ దేహమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేస్తాడు అని సెలవిచ్చున్నాడు. కాబట్టి దేవుడు పాడు చేయకముందే దయచేసి ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేయండి. ఎన్నోసార్లు మీకు సాక్ష్యం చెప్పాను.
హాస్పిటల్ నుంచి నన్ను డిశ్చార్జ్ చేసేటప్పుడు అవయవాలన్నీ పాడైపోయి 6 నెలల కంటే ఎక్కువ బ్రతకడని నన్ను డిశ్చార్జ్ చేశారు. మరి ఇప్పుడు 16 సంవత్సరాలకు ఎక్కువ అయిపోయింది. మరి ఈ శరీరంలో ఏ అవయవం పాడు కాలేదే, ఏ అవయవము పాడైందని చెప్పేసి ఇంతవరకు ఏ ట్యాబ్లెట్ వాడటం లేదే, ఏ మెడిసిన్ తీసుకోవటం లేదే. ఎందుకంటే ఒకటే మెడిసిన్ చెప్పాడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఏదో ఒక పాపం చేయనిస్తాడు మనల్ని సాతాను, తెలిసి తెలియక చేస్తాం, వెంటనే ఒప్పుకోండి. సారీ చెప్పాడు, ఏమైతే 2 ముక్కలు, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించాయా, తప్పైపోయింది నా ద్వారా, 2 ముక్కలు కదా, మనస్ఫూర్తిగా అడిగాడు. ఏ విధంగా అనగా వారికి దూరంగా ఉండండి, కానీ వారి మీద మన పాపం కానీ మన మీద వారి పాపం కానీ దోషారోపణ చేయకుండా చూసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలి కాక. రేపటి దినమున పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నుంచే ఈరోజు మనం చదివిన ఈ 12, 13 వచనాల యొక్క ఈ భాగమును మన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నుండి కంటిన్యూషన్ మెసేజ్గా మనం ధ్యానిస్తాం. మరి అక్కడ పాపాలు స్పెసిఫిక్గా మెన్షన్ చేసి పెట్టాడు. దుర్నీతి అవయవాలు ఏంటో అక్కడ మెన్షన్ చేసి పెట్టాడు. దురాశ అంటే ఏంటో మెన్షన్ చేసి పెట్టాడు అక్కడ. సో ఆ మెన్షన్ చేసినవి ఇంకా నీలో, నాలో, మనలో ఏవైనా ఉంటున్నట్లయితే ఈ రేపు వర్తమానం వినటానికి ముందే ఆ 4వ అధ్యాయం చదువుకొని ఆ దురాశలు, ఆ దుర్నీతికి సంబంధించినవి, ఆ పాపములకు సంబంధించిన వాటికి మీ అవయవాలు కనుక చోటిస్తున్నట్లయితే వాటిని ఇదే రాత్రి ఒప్పుకొని విడిచిపెట్టి వాటికి అవకాశం చేయకుండా ఇప్పుడు అనుభవిస్తున్న ఈ దరిద్రతలో నుంచి, ఇప్పుడు అనుభవిస్తున్న సమస్త విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి జీవితంలో నుండి అనుకూలమైనటువంటి జీవితంలోనికి నడిపించబడి బ్రతుకుతూ ఆయన పిలుపు ఎప్పుడు వచ్చినా వెంటనే ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళే భాగ్యమును ఆయన అనుగ్రహిస్తూ ఉంటుండగా అనుగ్రహించబడినటువంటి జీవితమును అనుభవించడానికి మనం సిద్ధపడతాం. ప్రార్థించుదాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా నన్ను, మమ్మల్ని అందరినీ కూడా ఇంతవరకు కాచి కాపాడి సంరక్షించున్నాం. కాబట్టి మాకు ఇచ్చినటువంటి అవయవాలు తండ్రి ప్రభా ఎప్పుడు కూడా పాపమునకు తండ్రి ప్రభా అప్పగించకూడదు. పాపము తండ్రి ప్రభా ఈ శరీరమును ఏలనివ్వకూడదు నాయన. ఎందుకంటే పాపం విషయంలో ఈ శరీరం ఎప్పుడో చనిపోయింది నాయన, నీకు స్తోత్రం. కాబట్టి చనిపోయినటువంటి శరీరాలను ఎవ్వరు కూడా ఏలరు, ఎవరు కూడా చనిపోయిన శరీరముతో మాట్లాడరు, చనిపోయినటువంటి శరీరానికి భోజనం పెట్టరు, చనిపోయిన శరీరానికి ఏ పని ఎవరు చేయరు నాయన. దాని మీద ఎవరికీ అధికారం లేదు. అలాగే పాపం విషయంలో ఈ శరీరం చనిపోతే పాపమునకు కూడా ఈ శరీరం మీద ఏ అధికారము లేదు నాయన. కాబట్టి పాపమునకు మరలా ఈ శరీరమును అప్పగిస్తే అది దుర్నీతి గనక, అది దురాశ గనక, అది ఆయుధముగా ప్రతిరోజు మమ్మల్ని బాధ పెడుతుంది, ప్రతిరోజు అది దుఃఖపెడుతుంది, ప్రతిరోజు అది కృంగదీస్తుంది, ప్రతిరోజు తండ్రి ప్రభు సంతోషంగా ఉండనివ్వదు, తృప్తిగా ఉండనివ్వదు. అదొక ఆయుధముగా మమ్మల్ని ప్రతిరోజు క్షణం చంపుతుంది నాయన. కాబట్టి అలా చంపబడకుండా ఉండాలంటే దావీదులాగా ఒప్పుకోండి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి సౌలులాగా ఒప్పుకొని దావీదు ఇష్టానుసారుడిగా అయిన విధముగా సౌలు పౌలుగా మార్చబడి జీవకిరీటమును సొంతం చేసుకున్నటువంటి విధంగా మమ్మల్ని కూడా అలా తయారు కమ్మని తండ్రి ప్రభువును సెలవిస్తున్నాం. అలా తయారు అవుతూ ఉంటుండగా అలా మార్చబడి సంపూర్ణతలోనికి తండ్రి ప్రభు మేమందరము కూడా లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభు సంపూర్ణతలోనికి తండ్రి ప్రభు రావటానికి ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతుండగా దాంట్లో విజయాన్ని సాధించే భాగ్యమును అందరికీ మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నా. ఆయన లైవ్ ద్వారా వింటున్న బిడ్డలను తర్వాత విననై ఉన్నటువంటి బిడ్డలను కూడా తండ్రి ప్రభు మీరు దర్శించి తండ్రి ప్రభు కావలసినటువంటి ప్రతి అవసరపు అక్కర్లతో పాటు తండ్రి ప్రభు నీ పరిశుద్ధ పాపములను తండ్రి ప్రభు ఎత్తి చూపించి దాన్ని విడిచిపెట్టేటటువంటి వాక్యం మీద ఆశ పెట్టుకొని ఆ ఆశను నెరవేర్పునికి తెచ్చుకొని తృప్తిగా జీవించేటటువంటి భవిష్యత్ కార్యాచరణను నడిపించమని ఈ రాత్రికాల సమయంలో చక్కటి నిద్రలను, విశ్రాంతులను, దర్శనాలను మాకందరికీ మీరు ప్రసాదించడమే కాకుండా ఏ బిడ్డలైతే తండ్రి ప్రభు ఈ మధ్య కాలంలో నైనా నీ పిలుపులు అందుకొని నిద్రించినారు తండ్రి ప్రభు వారి కుటుంబాలన్నిటినీ ఓదార్చండి, ధైర్యపరచండి. వెళ్ళినటువంటి వారిని తీసుకురాలి, ఇంకా ఉన్నటువంటి వారందరూ కూడా తండ్రి ప్రభు వారిలాగే చస్తామని తెలుసుకొని తండ్రి ప్రభు ధ్యానించిన వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతికే భాగ్యమును తండ్రి ప్రభు కావలసినటువంటి ప్రతి సహాయమును అందించి
వారి వారి కుటుంబాల్లో జరిగేటటువంటి శుభకార్యములను కూడా త్వరగా మీరు తండ్రి ప్రభ జరిగించున్నారు. మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రి అతి వినయంగా బ్రతిమాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దిగుల ఆశీర్వాదము మనకును, కుటుంబస్తులకును, పిల్లలకును, వారి భవిష్యత్తులకును ప్రయోజకరమైన ప్రతి ఆత్మికమైనటువంటి విశ్వాస జీవితములకును, లైవ్ ద్వారా వీక్షించినటువంటి బిడ్డలకును, వీక్షించినటువంటి బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమె ఏ రక్తమే చేయం, ఏ స్నామే చేయం, ప్రభు ఏ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులనంత కోటి నాశనం, నీ కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమె ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.